సభకు నమస్కారం. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో జాతం అనే గ్రామం ఉంది. అక్కడికి ఒక్క పిరమిడ్తో మొదలయ్యి దాదాపు 86 పిరమిడ్లు అయినాయి. సరే, ఆ పిరమిడ్లన్నిటికీ దానికి సుధాకరు, ప్రభాకరు, సో వీళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము మా గ్రామాల్లో మాది వెస్ట్ గోదావరి, మా గ్రామాల్లో కోడి పందాలు జరుగుతాయి. మేమేమో అందరినీ ధ్యానం చేయండి, ఏ కోడిని ఏ మేకని చంపొద్దని మేము రోజు చేస్తున్నాం. అవన్నీ చూడలేకపోతున్నాం, ఎలాగరా అనుకుంటే దానికి ప్రభాకర్, సుధాకర్ మమ్మల్ని అందరినీ ఆ 3 రోజులు అక్కడే ఉంచేవారు. సో అక్కడికి వేలాది మంది వచ్చేవారు. వాళ్ళందరికీ ఆ కార్యక్రమాలన్నీ ఉదయం సాయంత్రం వరకు జరుగుతుండే. ఆ సంక్రాంతి సంబరాలన్నీ నిజమైన సంక్రాంతి, కాంతి అంటే వెలుగు, ఆ కాంతిలో మేము అందరం ఉండేవాళ్ళం. సో వేలాది మంది అక్కడికి వచ్చి నిత్యం అరిటాకు భోజనం, అందరూ టేబుల్ వేసి భోజనాలు పెట్టేవారు. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ భోజనాలకు వచ్చేవారు. సో అక్కడికి వెళ్తే ఆ టేబుల్ మీల్స్, ఒక చుట్టాల ఇంటికి వెళ్తే, ఒక పెళ్లికి వెళ్తే వాళ్ళందరూ మనల్ని ఎలా చూస్తారో అలా చూస్తారు సుధాకర్, ప్రభాకరు. సో మరి అలాగా వాళ్ళని చూసే మేము కూడా అంతా ఇన్ని కార్యక్రమాలు చేసిన సుధాకర్లు, ప్రభాకర్లా చేయలేకపోతున్నాం అని ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది. మేము ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాం, మేము సేవాదల్లో ఉన్నాం, కానీ ప్రభాకర్, సుధాకర్ లాగా మేము టేబుల్ వేసి అరిటాకులో భోజనాలు పెట్టలేకపోతున్నాం. సో మరి అన్ని వేల మందికి 10,000 మంది వచ్చినా 5,000 మంది వచ్చినా అది అలాగే. ఇప్పుడు వేసిన ఈ జెంట్స్ బాత్రూమ్స్ ప్లానింగ్ అంతా సుధాకర్, ప్రభాకర్ చూసి ఇలాగే వారం రోజుల్లో ఎలా కట్టాలనే దాన్ని సుధాకర్, ప్రభాకర్ చూశాను. అలాగే ఎవరు ఆ చుట్టుపక్కల ఎవరు యజ్ఞం చేసినా, తిరుపతిలో యజ్ఞం చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళ సామాన్లు వాళ్ళు అన్నీ ఇచ్చారు. నేను ఇట్లా ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలి, మరి మాకు నీ నుంచి ఏం సహాయం కావాలి అంటే మాకేం చేస్తామంటే నా దగ్గర ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోండి అని చెప్పాడు. అలాగే మీరు కూర్చున్న గ్రీన్ మ్యాట్ కానించి అక్కడ టెంట్ల కానించి అన్నీ మొత్తం కొట్టాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు మనం బయట నుంచి వేస్తే ఆ పాత్రలన్నీ ఎవరెవరికో ఇస్తారో, అవి మాంసం వండినాయో ఏం కూడా తెలియదు. కానీ ఈరోజు ఆ పాత్రలన్నీ మనకు కొట్టాల నుంచి వచ్చినాయి 2 లారీల్లో, ఆ తోసుకునే బండ్లు కానించి అన్నీ. సో మరి అది ఒక మిత్రత్వం. పత్రి గారు ఏదైతే నేర్పించాడో ఆ మిత్రత్వాన్ని మా అందరితోనూ చేస్తున్నారు. ప్రభాకర్ లాంటి వాళ్ళతో నేను ఒక 100 కోట్ల కార్యక్రమం కూడా చేయగలుగుతాను. సో ఇప్పటి వరకు ఒక 50 కోట్ల రూపాయల కార్యక్రమం చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళని. ప్రభాకర్ లాంటి వాళ్ళు నలుగురు ఉంటే ఒక 100 కోట్ల కార్యక్రమం అయినా, 1000 మందికి 100 మందికి 1 కోటి మందికి భోజనాలు పెట్టచ్చు. ఇలాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు. సో ఇక్కడికి ప్రభాకర్ వచ్చి సరదాగా కూర్చుని సరదాగా వెళ్ళిపోలేదు. ఎక్కడ నీళ్ళు లేవో, ఎక్కడ ఎలా అవసరమో, మీరు ఎంతమందికి ఎన్ని కావాలో, ఎలాంటి ఏ ట్యాంకర్ కావాలో ప్రతి నిమిషానికి గైడెన్స్ ఇస్తూ తనకున్న అనుభవంతో మా అందరికీ ఈ కార్యక్రమం చేశారు. లేకపోతే ఇక్కడ నీళ్ళ ఇబ్బంది ఉంది, కానీ తనకున్న అనుభవంతో మా అందరికీ చెప్పడంతో అది 1 గంటలో మేము అర్థం చేసుకోకపోయినా నెక్స్ట్ మినిట్లో అర్థమయ్యేది. అన్ని అమలు చేసాం. అందుకనే ఇవాళ మీకు అందరికీ ఆ నీళ్లు రావడం కారణం 1 గంట సేపే ఇబ్బంది పడ్డారు. 2వ గంటలో ఇబ్బంది లేకపోవడం కారణం ఏంటంటే ప్రభాకర్ సలహాలు, సూచనలు. అది సో మరి ఇట్లా అది ఒక మిత్రత్వాన్ని పత్రి గారు నేర్పించిన దాన్ని మా అందరితోనూ ఒక మిత్రత్వం. అతన్ని ఎవరిని కనిపించినా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు. సో మాకందరికీ ఎంతో ప్రభాకర్ని చూసి మేము నేర్చుకుంటున్నాము. సో మేము ఇప్పుడు ఏ కార్యక్రమం సంఘటితంగా చేయాలి. మరి ప్రభాకర్ని చూసిన తర్వాత ఆ ప్రభాకర్తో ఉన్న మిత్రత్వం వల్ల మాకు ఇంకా మరింతగా ఎలాంటి కార్యక్రమం చేయను ఒక సంఘటితంగా చేయాలనే విషయం ప్రభాకర్ ద్వారా మాకు రుజువైంది. తన అనుభవంగా ఒక నిదర్శనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి ప్రభాకర్ అన్న గట్టి క్లాప్ చేద్దాము. ప్రభాకర్ అన్న గురించి నేను 2 మాటలు చెప్తాను. ప్రభాకర్ అన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మొదటి విషయము, ఎవరు జాతం అని వెళ్ళినా నా సొంత ఇంటికి వచ్చారో అనేలాగా ప్రతి ఒక్కరిని చూసుకుంటారు. నేను నా ఇంటికి వచ్చానా అనే భావన జాతం అని వెళ్ళినా ప్రతి ఒక్కరికి అది కలుగుతుంది. రెండోది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఏ ఈవెంట్ జరిగినా ఆయన చేసే ఈవెంట్ కంటే కూడా గొప్పగా బాధ్యత తీసుకుని
ఆ ఈవెంట్లో ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా దానికి ఆయన ఎంత చేయగలుగుతారో, ఆయనకి ఎన్ని అవసరాలు ఉన్నా కూడా అవసరాలన్నీ పక్కన పెట్టి ఎక్కడ ఈవెంట్ జరిగినా అక్కడికి వెళ్ళి అక్కడ అవసరాలను చూస్తూ అక్కడ అవసరాలు సమకూర్చడంలో మరి ఒక పెద్ద పాత్ర పోషిస్తారు ప్రభాకర్ గారు. ఒకసారి ప్రభాకర్ అన్న గట్టి క్లాప్ చేద్దాం. ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా ఈ పత్రిజీ సేవాదళ్ యజ్ఞం జరుగుతుంది అంటే తన అనుభవంతో పాటుగా జాతవనంలో ఉన్న ప్రతి వస్తువు అక్కడ గోడామంతా ఖాళీ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఎంత ఉదార స్వభావం ఉంటే కానీ అలా ఉండలేము. మరి ఎన్లైట్మెంట్ గురించి మనం అన్నం మాట్లాడుకుంటుంటాము. మరి మన పక్కనే ఉన్న ప్రభాకర్ అన్న దానికి నిలువెత్తు నిదర్శనము. మరి ఈ సందర్భంగా మరి పిరమిడ్ సేవాదళ తరపు నుండి, పిరమిడ్ సేవాదళ ధ్యానయజ్ఞం తరపు నుండి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ సందేశం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం ఎలా జరుగుతోంది? గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత మహోన్నతమైన మరి అద్భుతమైన విజయాన్ని మరి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి సారు, మేకా వెంకటేశ్వర సారు వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క టీం ఆధ్వర్యంలో మహోన్నతంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే పిరమిడ్ సేవాదళ్. ఒకసారి గట్టిగా చెప్పలవడదు. ఈ మూమెంట్లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి సేవ చేయడానికే అడుగు పెడతాడు. అన్ని మూమెంట్లు వేరు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వేరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే లోక కళ్యాణం. మరి అటువంటి లోక కళ్యాణాన్ని గావించే ఆ హెడ్ క్వార్టర్ ఇక్కడ మరి జగన్నాథ్ గట్టు, శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఇంత భాగ్యం చూడండి మనకి, ఇంత గొప్పగా మరి ఇటువంటి గొప్ప ఎనర్జీ పాయింట్ని మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు సెలెక్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు దీన్ని కాపాడి మరి దీన్ని హెడ్ క్వార్టర్గా మార్చేసి ఈరోజు మనకు అందించారు. మనం దీన్ని ఎంతో అద్భుతంగా మనం దీన్ని తయారు చేసుకుందాం. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే చాలు, ఇంకా సేవ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకొని ఏం చేయాలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరినీ ఆ పిరమిడ్ మాస్టర్స్గా మార్చడానికి మరి మనం ప్రతి ఒక్కరం ప్రయత్నం చేద్దాం. సో అందుకు ఇంత మహా అద్భుతంగా జరుగుతోంది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చాలా బాగా జరుగుతోంది. అసలు నాకు ఎంత ఆనందం అయితే పులకింత అయిపోతుంది. అసలు ఇక్కడ ఉన్న ఎనర్జీ, ఇక్కడ వచ్చిన మీరు మాస్టర్స్కి నిజంగా పిరమిడ్ మాస్టర్స్ అంత గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. మీ అందరికీ శతకోటి వందనాలు. ఒక పక్క ఎండలు మండిపోతున్నా, ఒక పక్క ఏమున్నా వీళ్ళు రాత్రి మొగులు అసలు ఎంత శ్రమిస్తున్నారంటే అంత శ్రమించేస్తున్నారు. అక్కడ 1000 మందికి అకామిడేషన్ వేసాము, వర్షం వచ్చి మొత్తం లేపుకొని పోయింది. అయినా అక్కడ పట్టల పరిస్థితి ఎవ్వరు ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా ఇంత హాయిగా ఉన్నారంటే మన గురుదేవులు తయారు చేసిన అందించిన జ్ఞానం. మరొకసారి గట్టిగా చెప్పడవడం. దట్ ఈజ్ సేవాదళ్. సేవాదళ్ అంటే కంప్లైంట్ లేకుండా సేవ చేయడమే సేవ. అదే పత్రి సార్ చెప్పినాడు, నువ్వు ఎక్కడ కంప్లైంట్ లేకుండా సేవ చేయాలి అని. సో దాన్ని పాటించే ఏదైనా మూమెంట్ ఉందంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటే. మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుస్తుంది మరి ఎంత చక్కగా వాటర్ ఉన్నా లేకపోయినా ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ మరి నిన్నటి వరకు 10 గంటల వరకు 50% ఉన్నది. మీరందరూ రాకతో మిగతా 50% వర్క్ అయిపోయింది. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసేసారు. ఇంత సుందరంగా ఈ ప్రాంగణం తయారైంది. ఎంతోమంది విఐపీస్ వచ్చారు. గ్రాండ్ ఇనాగ్రేషన్ అయింది. నిన్న ఈవినింగ్ ప్రారంభమైంది. నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది. ఏది ఆగట్లేదు. అది నిలువెత్తు నిదర్శనం పిరమిడ్ మాస్టర్స్. మరొకసారి పిరమిడ్ మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడుతూ అంతటి జ్ఞానాన్ని అందించిన గురుగారు. మరి మే 13 నుంచి 21 వరకు మన పిరమిడ్ జీతవనంలో బాల వికాస్ ఉంది, ధ్యాన బాల వికాస్. మీ పిల్లలు ఉంటే దయచేసి 7 to 14 years వరకు ఉన్న పిల్లల్ని అక్కడికి తీసుకురండి. పెద్దవాళ్ళు కూడా మరి వాళ్ళకి సపోర్ట్గా రండి. సో మన మహేశ్వరి మేడం వారి ఆధ్వర్యంలో ధ్యాన బాల వికాస్ అక్కడ నిర్వహించుకుంటున్నాం. చాలా బాగుంటుంది. పిల్లలకి అగ్రికల్చర్ గురించి కానీ, అక్కడ గోశాల గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, డ్యాన్సింగ్ కానీ, మిత్రత్వం కానీ, నేచర్ గురించి అన్నిటినీ నేర్పిస్తారు మేడం. చాలా బాగుంటుంది. అందులోనే పెద్దవాళ్ళకు కూడా మరి ప్రతిరోజు ఈవినింగ్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారిచే భగవద్గీత ఉంటుంది. 7 రోజులు చాలా బాగుంటుంది. సో ఆ కార్యక్రమాన్ని అందరూ తప్పనిసరిగా మీరు సద్వినియోగం చేసుకోండి. మరీ ముఖ్యంగా ఆ జీతవనం సృష్టించడానికి కారణం మా బ్రదర్ సుధాకర్ గారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం.
మా బ్రదరు మహా అద్భుతమైన డేర్ అండ్ డాష్ పర్సన్, చాలా ధైర్యవంతుడు. పత్రిసారి మరీ ఎంచుకొని ఆయన శరీరం వదిలే ముందు 14 days ముందు మా బ్రదర్ శరీరం వదిలాడు. సో ఆయన యొక్క సమాధి ధ్యాన మందిరం జేతవనంలో ఉంది. మహా అద్భుతంగా అక్కడ కట్టడం జరిగింది. సో ఆయనది మాకు ఇంకొక వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి నందప్రసాద్ సారు. సో పత్రి సారు, నందా సారు, సుధాకర్, వీరి ముగ్గురి యొక్క అమరోత్సవాన్ని జూలై 8, 9, 10 3 రోజుల పాటు అక్కడ నిర్వహించుకుంటాం. 3 రోజులు చాలా బాగా జరుగుతుంది. సో ఒక మినీ సంక్రాంతి లాగా ఉంటుంది. సో ఆ కార్యక్రమానికి మీరు అందరూ రావాలి, నేను మరీ కోరుకుంటున్నాను. జూలై 8, 9, 10 మాస్టర్స్ ఇది తప్పనిసరిగా రాండి. ఇంకెలాగో సంక్రాంతికి మీకు తెలిసిందే, జేతవనంలో మరి సంక్రాంతి ఎప్పుడు మహా అద్భుతంగా జరుగుతుంది. సో జనవరిలో దానికి తప్పనిసరిగా రండి. అలాగే ప్రతి నెల జేతవనంలో 23 నుంచి 29 వరకు మహామౌన ధ్యానం జరుగుతుంది మన ఉనికిలి సుబ్బారావు సార్ ఆధ్వర్యంలో. చాలా బాగుంటుంది. దానికోసం ఒక సపరేటు ఒక పెద్ద బిల్డింగ్ రమణ మహర్షి పేరుతో, మీరు అక్కడికి వెళ్తే అరుణాచలం పోయినంత ఫీల్ ఉంటుంది ఆ బిల్డింగ్లోకి వెళ్తే, చాలా బాగుంటుంది. సో ఈ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటాము. మరి ఎవరొచ్చినా అక్కడ నిరంతరం అన్నప్రసాదం ఉంటుంది. ఎటువంటి ఏది ఛార్జెస్ ఉండవు, కేవలం డొనేషన్ పైనే ఆ ఆశ్రమం నిర్వహిస్తారు. చక్కటి పిరమిడ్ వసతి సదుపాయాలు అన్నీ చాలా బాగుంటాయి. సో దయచేసి మీకు ఎప్పుడు పిరమిడ్ జేతవనం ఎప్పుడు రావాలన్నా ఒక పుట్టింటికి వచ్చినంత స్వతంత్రంగా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ రావాలని మరీ కోరుకుంటూ, నాకు మరొకసారి పరమేశ్వర రెడ్డి సార్కి, మా బాబాయికి, నాకు చాలా ఇష్టం బాబాయి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను వెస్ట్ గోదావరికి వెళ్తే సంక్రాంతికి, సో ఏ సెకండ్ క్వశ్చన్ లేకుండా నేను పిలవంగానే నాతో పాటు 4 రోజులు తిరిగితే, 4 రోజులు తిరిగినప్పుడు ఆయనతో ఉన్న ఆ మాస్టర్స్ ఈయన ఆ ప్రాంతంలో పత్రిజీలాగా చూస్తారు. అంటే అంత సేవ అందించాడు ఈయన ఎంత సేవ అందించాడంటే అంత సేవ అందించాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర అన్నకి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరింత ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు నాగేంద్ర అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. చివరగా ఎక్కడన్నా ఒక ఆశ్రమం నిర్మించే వాళ్ళు ఎవరో ఒకళ్ళ మనుషులను పెట్టుకుని వండించుకుని చేస్తారు, కానీ వీళ్ళ ఫ్యామిలీయే వచ్చిన వాళ్ళందరికీ చేయటం ఇది గొప్ప విషయం. సో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఎవరు వెళ్ళినా, ప్రభాకర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఉండి అందరికీ వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటారు. సో అది సో 100 మాటలు చెప్పటం కాదు, ఒకటన్నా ఆచరించి, అలాగా ఒక ఆచరించి చూపించే వ్యక్తుల్లో ప్రభాకరు. సో మరి ప్రభాకర్ మనం సన్మానం చేసుకోవాలి, ఈ భాగ్యం మాకు కలిగింది. సో మీ మిత్రత్వం వల్లే ఈ కార్యక్రమం నాకు మంచినీళ్ళు అయిపోయినాయి. ఇక్కడ చేయాలంటే మా దగ్గర ఏమీ లేదు, కానీ ప్రభాకర్ మాట తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయని నీకు ఇస్తాను, నీకేం కావాలో అన్నీ పట్టుకెళ్ళిపోమని చెప్పాడు ఆయన. సో ఆ మాటతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. సో మరి ఎంత వైభవంగా జరిగిందో, అది ఇలాంటి వ్యక్తులు కనీసం కొంతమంది ఉంటే అది పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట, పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ ఏమీ తక్కువ లేదు, అందరికీ బంగళాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, తినేదానికైనా తక్కువ ఉందా ఎవరికైనా? కానీ మీరందరూ ఇక్కడికి వస్తున్నారంటే సాక్షాత్తు యోగులు వచ్చినట్లు. సో మేమందరం ఎంత బాగా చూసుకోవాలి. ఎవరికైనా తక్కువ ఉందా? మీకేమన్నా కార్లు తక్కువ ఉన్నాయా, బంగ్లాలు తక్కువ ఉన్నాయా? మిగతా అయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇక్కడికి వచ్చి మీరు ఈ ధ్యానం చేసి ఇక్కడ శక్తిని బాగా పెంచి మళ్ళీ మీరు శక్తిని తీసుకొని వెళ్ళడం అంటే అది యోగత్వానికి మాత్రమే పరాకాష్ఠ. సో మీరందరూ మేము చేసే ఆ భాగ్యాన్ని మాకు కల్పించారు అంతే. సో నాకు ఎవరు వచ్చినా సాక్షాత్తు పత్రిసార్ వచ్చినట్లే నేను అలాగే చూస్తాను ప్రతి ఒక్కరిలోనూ. నాకు వేరే ఏమీ తెలియదు, ఎవరైనా వచ్చారంటే పత్రిసారు వారి రూపంలో ఉన్నట్టే అన్నమాట. సో అది మనకు పత్రిసార్ నేర్పించారు, మనం అందరం అలాగే మనం నడుచుకుంటున్నాము. సో ఈజ్ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ ది ఎర్త్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అండ్ వండర్ఫుల్ సేవా దల్ ఇన్ పిరమిడ్ సేవా దళ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుంది. ఈ సేవా దళకి ఏ లోటు ఉండదు. పత్రిసారు డిజైన్డ్ శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు అని. సో ఇక్కడ డబ్బు కానీ ఏమీ తక్కువ ఉండదు. సేవాదళ నుంచి రాబో రోజుల్లో ఆర్థికంగా కూడా సపోర్ట్ ఉంటుంది. ఇది నేను తెలుసుకున్న సత్యం. సో వాళ్ళు వ్యక్తిగతంగానే సేవ కాదు, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే గురువు చెప్పింది ఎప్పటికీ అది సత్యం. సేవ ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి కూడా ఉంటుంది. ఏ లోటు మనకి తక్కువ కాదు. మరీ ముఖ్యంగా
మనకి లక్ష్మీ జగన్నాథ్ గట్టు అని ఈ ప్లేస్ కూడా అందించడం అంటే ఇట్స్ వండర్ఫుల్. సో మనం రాబోయే రోజుల్లో ఈ సేవాదాలు ప్రపంచం అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ జాతవనం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వరకు జాతవనం చూడని వాళ్ళు మీరందరూ ఖచ్చితంగా జాతవనం చూడాలి. రేపు మే నెలలో జూలై నెలలో జరిగే కార్యక్రమాలకి అందరూ జాతవనం వెళదాము. ఆ జాతవనంలో మనం మంచి సాధన చేసుకుందాం. ప్రభాకర్ పిల్లలు నుంచి వచ్చిన పిల్లలందరూ, ప్రభాకర్తో వచ్చిన ఆ టీం అంతా, వాళ్ళ పిల్లలందరూ రావాలి. పిల్లలే పెద్దలు. అది అలాగే మాస్టర్స్ సంఘాల మన పండు బాబాదేవ్ సార్ గట్టిగా చెప్పాలి కొడదాం. మన మహోన్నతమైన గ్రేట్ గురువు, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అన్న భిన్నత్వ పండు బాబా అంటేనే ఒక ఆనందం, ఒక సెలబ్రేషన్. మనకి మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పండు బాబాది మనకి జూన్ 1, 2, 3 నేను వస్తున్నాను, మీరందరూ రావాలి. అమృతోత్సవం చాలా బాగుంటుంది సార్. సంఘాల ఆ మహానుభావుడిది ఒక అద్భుతం. అక్కడ ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో రైతులు ఒకటి కోరుకుంటాడు, ఆ 3 రోజుల కార్యక్రమం జరిగిందంటే వాళ్ళకి వర్షం వస్తుందంట. ఆ రైతులకు ఒక ప్రతీతి ఉంది. అంటే ఎంత గ్రేట్ గురువు మన పండు బాబా. ఆయన యొక్క అమృతోత్సవానికి మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మాకు చిత్తూరు దగ్గర కాణిపాకంలో శ్రీ విఘ్నేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం ఉంది. అక్కడ వినాయక చవితి మరుసటి రోజు నుంచి 3 రోజులు అక్కడ కూడా యజ్ఞం నిర్వహిస్తున్నాము. శ్రీ గోపాలకృష్ణ రాధిక దంపతుల ఆధ్వర్యంలో, మేడం ఆధ్వర్యంలో. దయచేసి ఆ 3 రోజులు కూడా మీరు రావాలని, వినాయక చవితి తర్వాత మీరు అక్కడికి రావాలని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డేట్ జూన్ 1, 2, 3 రోజులు. సో థ్యాంక్ యూ సార్. మీరు మన పండు బాబాకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఈ లక్ష్మీ జగన్నాథ్ గట్టుకి, కర్నూలుకి, నందవరానికి విడదీయలేని బంధం. సో గ్రేట్ గ్రేట్ గ్రేట్. మరి మాస్టర్స్ మనకి ఎన్ని పండగలో చూడండి, మరి ఎన్ని చెప్పారు, ఎన్ని ఈవెంట్స్ చెప్పారు. మనం బ్యాగులు చదువుకుని వెళ్ళిపోవటమే. మ్యూజిక్ ప్లీజ్. Claps masters, claps. 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 ఓకే మాస్టర్స్. మరి ఈ అబ్బాయి మా అన్న కొడుకు సుధాకర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సుధాకర్ లాగా ఉంటాడు. సరే గట్టిగా చెప్పాలి కొడదాం నందుకి. ఈ అబ్బాయి వచ్చి మా అబ్బాయి ధ్యానేష్, సార్ గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే ఈ అబ్బాయి వచ్చి మా ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ బామర్ది, వారికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈయన మా బావ శ్రీనివాస్, ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. Claps masters, claps. అలాగే శ్రీనివాస్ గారు ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, ఈ జగన్నాథ్ గట్కి ఇప్పటికి వచ్చి ఒక 1 month అయింది.
ఎంత అద్భుతమైన సేవ అంటే ఈయన మీరు చూసే బాత్రూములు 5 స్టార్ రేటింగ్లో క్లీన్ చేస్తాడండి. అసలు నేను ఇంత సేవ చేసే వ్యక్తిని ఇంకెక్కడా చేయలేరు. ఇలాంటి మహనీయులు ఉండబట్టే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వీరికి మరొకసారి గట్టిగా చెప్పలు కొడదాం. అంత నిస్వార్థమైన సేవ సార్, అంత నిస్వార్థమైన సేవ. వీళ్ళందరూ టీం, అనంతపురం టీము, ధర్మవరం టీము, ఇంకా ఎంతో మంది. సో ఇటువంటి మహనీయులు సేవాదళ్ళు ఉండబట్టే మనం ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎన్ని పండగలో కదా మనకి, ఏ పండగకి వెళ్ళాలో ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు కదా, అన్నిట్లకి వెళ్ళిపోదాం. ఓకేనా?